రాజకీయ ఆశావహులకు అత్యంత తీపి కబురు వచ్చింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను 50% పెంచాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిర్ణయం అమలైతే దేశంలోనే అనూహ్యమైన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయి. వేలాది మంది కొత్త రాజకీయ నేతలకు అవకాశాలు తెరుచుకుంటాయి. ఇక ముఖ్యంగా మహిళలకు భారీగా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. గతంలో నియోజకవర్గాల పెంపు అంటే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించేవి. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తరాది రాష్ట్రాలు అత్యధికంగా లాభపడతాయని, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పెద్ద వివాదం నడిచేది. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో వాటికి అత్యధిక స్థానాలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని పెద్ద ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం తాజా వ్యూహం రూపొందించింది. జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రస్తుత సీట్ల సంఖ్యకు నిర్దిష్ట శాతం జోడించే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది. అంటే ఏ రాష్ట్రానికి ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయో వాటికి 50% చొప్పున పెంచాలని యోచిస్తున్నారు. ఈ నిర్ణయంతో అన్ని రాష్ట్రాలకు సమానంగా లాభం కలుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే లాభపడతాయన్న ఆందోళన దూరమవుతుంది. దీనివల్ల పార్లమెంట్లో అన్ని పార్టీల మద్దతు కూడగట్టడం సులభమవుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు అన్ని రాజకీయ పక్షాలకు మోదీ సర్కార్ సమాచారం ఇచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో విపక్ష పార్టీలతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. బిల్లు ఆమోదం కోసం అవసరమైన రాజకీయ మైత్రిని నిర్మించుకోవడంలో కేంద్రం చురుగ్గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న సీట్లలో సగం పెంచాలని నిర్ణయించడం విశేషం. ఈ లెక్క ప్రకారం దేశంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య 816కి పెరుగుతుంది. అంటే ఒకే ఒక్క నిర్ణయంతో దేశంలో 273 కొత్త లోక్సభ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ఇక అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4123 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవి 6185కు పెరగనున్నాయి. అంటే 2062 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకేసారి ఏర్పడనున్నాయి. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి 543 లోక్సభ స్థానాల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 816కి పెరగటం ఇది స్వాతంత్రం అనంతర భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద సంస్థాగత సంస్కరణగా నిలిచిపోతుంది. ఇకపోతే నియోజకవర్గాల పెంపు కోసం 2021 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకోవాలని ప్రభుత్వం ప్రారంభంలో అనుకుంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా 2021లో జనాభా లెక్కలు చేపట్టడం సాధ్యపడలేదు. ప్రస్తుతం కొత్త జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా జరుగుతోంది. ఇవన్నీ పూర్తయి ప్రకటించేలోపు 2029 సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయని అంచనా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పెంపు చేపట్టాలని నిర్ణయించింది. ఇది అన్ని పార్టీలకు ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కలు ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తీసుకున్నవి కావడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సీట్ల పెంపు ఆ లెక్కల ప్రకారమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పెంపు అంశం ముందే పొందుపరచబడింది. తాజా నిర్ణయం ఆ అంశానికి కూడా పరిష్కారం చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలున్నాయి. 50% సీట్లు పెరగనున్నాయి. దీంతో ఏపీలో 88 అసెంబ్లీ స్థానాలు పెరిగి మొత్తం 263కు చేరుకుంటాయి. అదేవిధంగా లోక్సభ సీట్ల సంఖ్య 13 పెరిగి 38కి చేరుకుంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీయనుంది. ఒక్కసారిగా 88 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడడంతో ఆ స్థానాల కోసం వేలాది మంది కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగుతారు. రాజకీయ పార్టీలు ఆ నియోజకవర్గాల్లో కొత్త నేతలను తయారు చేసుకోవాల్సిన అవసరం పడుతుంది.
చేస్తుంది. నేటి వరకు రాజకీయంగా అవకాశాలు అందుకోలేకపోయిన నేతలకు ఇది బంగారు అవకాశం. అలాగే మహిళా రిజర్వేషన్ను కూడా ఒకేసారి అమలు చేయనున్నారు. దీంతో ఏపీలో అసెంబ్లీ స్థానాల్లో 87, లోక్సభ స్థానాల్లో 13 చొప్పున మహిళలకు దక్కనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మహిళలు మరింత శక్తివంతంగా ముందుకు రావడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్య 50% పెరిగి 179కి చేరుకోనుంది. అంటే 60 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. లోక్సభ విషయంలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 9 పెరిగి 26కు చేరుకుంటాయి. మహిళా రిజర్వేషన్ విషయానికి వస్తే తెలంగాణలో అసెంబ్లీలో 60, లోక్సభలో 9 స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అనేక రాజకీయ మార్పులకు సాక్షిగా ఉంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలన్నీ కొత్త నియోజకవర్గాల్లో పట్టు సాధించడం కోసం ఇప్పటి నుంచి వ్యూహాలు రచించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే సాధారణ మెజార్టీ సరిపోదు. రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 పార్లమెంటు సభ్యుల మద్దతు తప్పనిసరి. దీనికోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో అన్ని పార్టీలతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. విపక్షాల మద్దతు కూడగట్టడం సులభం కాదు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ అమలు గురించి, నియోజకవర్గాల పెంపు గురించి వివిధ పార్టీలకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ప్రతి పార్టీకి కూడా సీట్ల పెంపు వల్ల లాభమే ఉంది కాబట్టి వారు కూడా ఆమోదిస్తారని కేంద్రం ఆశిస్తుంది. బిల్లు ఆమోదైన తర్వాత డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కొత్త నియోజకవర్గాల సరిహద్దులు నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుంది. అందువల్ల 2029 ఎన్నికల ముందు ఈ బిల్లు ఆమోదం పొంది తదు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలనే ప్రణాళిక ఉంది. ఎండింగ్ యాంకర్ పార్ట్. ఒక్కసారిగా 273 కొత్త లోక్సభ స్థానాలు, దాదాపు 2062 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడటం వల్ల దేశంలో రాజకీయ చిత్రపటం పూర్తిగా మారిపోతుంది. ఒకే ఒక్క పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండటం కష్టం. దీంతో చిన్న పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలు మరింత బలపడే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ అదే సమయంలో అమలు కావడం మరో కీలకమైన అంశం. లోక్సభలో దాదాపు 272 స్థానాలు, అసెంబ్లీలో వేలాది స్థానాలు మహిళలకు కేటాయించడం వల్ల భారత రాజకీయాలు మరింత ప్రజాస్వామికంగా ఉంటాయి. గ్రామీణ, పట్టణ మహిళలు నేరుగా చట్టసభల్లో తమ గళం వినిపించే అవకాశం కలుగుతుంది. రాజకీయాల్లో అనుభవం ఉన్న వర్గాలే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల నుంచి కొత్తవారు పెద్ద సంఖ్యలో రాజకీయ తెరపైకి వస్తారు. యువతకు, మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ఈ సంస్కరణ కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. లోక్సభ, అసెంబ్లీ సీట్ల పెంపు అన్ని వర్గాలకు శుభవార్తే. రాజకీయ ఆశావహులకు కొత్త అవకాశాలు, మహిళలకు భారీ రిజర్వేషన్లు, దక్షిణాది రాష్ట్రాలకు న్యాయమైన ప్రాతినిధ్యం, ఇవన్నీ ఒకేసారి సాధించే ఈ సంస్కరణ నిజంగా చారిత్రకమైనది. ఇక అయితే ఈ నిర్ణయం అమలు కావాలంటే పార్లమెంటులో విపక్షాల మద్దతు తప్పనిసరి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయే రాబోయే రోజుల్లో తేలిపోతుంది. ఇక ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఈ సంస్కరణ అమలైతే 2029 ఎన్నికలు దేశ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైనవిగా నిలిచిపోతాయి. కొత్త నియోజకవర్గాలు, కొత్త అభ్యర్థులు, కొత్త మహిళా ముఖాలు భారత ప్రజాస్వామ్యానికి నిజంగా ఒక నవశకం ఆరంభమయ్యే అవకాశం ఉంది. 1952 నాటి తొలి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మార్పు భారత ప్రజాస్వామ్యం చూడలేదు. ఇది సాకారమైతే భవిష్యత్ తరాలు ఈ నిర్ణయాన్ని ఒక మైలురాయిగా స్మరించుకుంటాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.